ప్రియ దేవుని సంగమా, చదవబడిన భాగం మలాకీ గ్రంథం 4వ అధ్యాయం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరం కలిసి మనం చదువుకుందాం. బైబిల్స్ ఒకవేళ మీ దగ్గరలో ఉంటే పక్క వారి దగ్గర బైబిల్ చూడండి. ఈ మందిరం నుంచి వెళ్ళక ముందర బుక్ స్టాల్కు వెళ్ళండి, తప్పకుండా ఒక బైబిల్ కొనుక్కోండి. ఓ బైబిల్ మీద కొనుక్కుంటే ఒక 10 సంవత్సరాలు పెట్టుకోవచ్చు, 20 సంవత్సరాలు కూడా పెట్టు. బైబిల్ లేకుండా దయచేసి దేవుని ఆలయానికి కూడా పర్వాలేదు, మీకు చదవడానికి రాకుంటే వినండి. అంతేకాకుండా మీరు ఒకవేళ తెరుస్తూ ఉంటే వాక్యం ఎక్కడుందో మీకు తెలిసిపోతూ ఉంటుంది. గమనించండి. 4వ అధ్యాయం 1-2 వచనాలు అందరం గట్టిగా మనం చద్దాం. ఏలయనగా నియమింపబడిన దినము అందరూ మలాకీ ప్రవక్త ద్వారా లిఖితము చేయబడింది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందరనే ప్రవక్త ఒక దినము రానై ఉంటున్నది, ఆ దినం ఇలా జరుగుతుందని లిఖితం చేయబడి ఉంటా ఉంది. ఇంకో ప్రాంతంలో యేసు ప్రభు శాస్త్రులను గురించి, పరిచయులను గురించి లిఖితము చేయబడిన మాటలు కూడా మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. వారట పరలోకంలోనికి వారు వెళ్ళరట, పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడిన వారు వెళ్ళకుండా ద్వారాలు వారే ఎవరంటారు? వీరు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగిన వారు, శాస్త్రులు, పరిచయులు. వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. అదే సమయంలో వెళ్ళడానికి ప్రయాసపడుతున్న వారిని వెళ్ళకుండా పరలోక ద్వారాన్ని మూసివేస్తారని వాక్యంలో ఉంటుంది. ప్రియ దేవుని సంగమ, భయంకరమైన దినాలలో మనము ఉంటా ఉన్నాం. శత్రువు దాని ప్రయత్నాలన్నీ ఏ విధంగానైనా శుభవార్త, సువార్త, రక్షణ వార్త ప్రబలకుండా చేయాలనే వాని ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. నిన్న ఉదయం 5 గంటల నుంచి 9-9:30 వరకు ప్రార్థనలు అయిపోయిన తర్వాత, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక టేబుల్ మీద చక్కగా కరపత్రాలన్నీ పెట్టాం. నిజ స్వాతంత్రం అన్న కరపత్రం, న్యూ టెస్ట్మెంట్స్ పెట్టాం. ఎవరిని బలవంతం చేయలేదు. మీరు వెళ్ళే సమయంలో కొన్ని కరపత్రాలు మీ వెంట తీసుకొని వెళ్ళండి, నూతన నిబంధనలు తీసుకొని వెళ్ళండి. ఎక్కడ ఏ ప్రాంతంలో మీరు ఇవ్వాలనుకున్నారో అక్కడ ఇవ్వండి అని చెప్పాం. ఏమైనా అవుతుందోమో అన్న భయం ఉంటే మటుకు తీసుకొని వెళ్ళొద్దండి. నా కొరకు ఇంత త్యాగం చేసిన ప్రభుకు నేనేమైనా చేయాలని తీసుకొని వెళ్ళాను. సాయంకాలం ఒక మెసేజ్ రికార్డింగ్ చేయడానికని ఆ కరపత్రంలో రాసిన విషయాలు చూద్దామంటే నా కరపత్రం దొరకలేదు. విశ్వాసులందరూ తీసుకొని వెళ్ళారు. నా కొరకు నా ప్రభు ఇంత త్యాగం చేసినప్పుడు ఈ శుభవార్త చెప్పకుండా నేను ఎందుకు ఎలా ఉండగలుగుతాను? నియమింపబడిన దినం వస్తుంది. ప్రవక్త అంటున్నాడు, తప్పకుండా వస్తుంది. చాలంటే 4వ అధ్యాయంలోనే చక్కగా అన్ని విషయాలు లిఖితము చేయబడి ఉంటా ఉన్నాయి. పాస్టర్ గారికి 70 సంవత్సరాలు అయిపోయింది, 74 కూడా అయిపోతుంది. మరి 75 వస్తుందేమో, మర్చిపోతారులే అనుకున్నారేమో. 4 అధ్యాయాలలో 4 అధ్యాయాలు చదవమని చెప్పలేదు నేను. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, యాకోబు పత్రిక చేయెత్తమని చూపిన. ఎంతమంది భుజించారు అది చెప్పండి. వెరీ గుడ్, చేతులు చూపిస్తున్నారు. భుజించారంటే మీరు చదివి వచ్చారు అన్న విషయాన్ని.
మలాకీ గ్రంథం 4వ అధ్యాయం, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం. కొంచెం నేను పొరపాటున వెనకకు వెళ్ళిపోతే మరి ఇంకో వారానికి వెళ్ళాల్సి వస్తుంది. తప్పకుండా ఈ దినం మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాము. 4వ అధ్యాయం 1వ వచనంలో దేవుని దినము వస్తూ ఉంటుంది, నియమింపబడిన దినము వస్తూ ఉంటుంది. మొదట ఎవరిని గురించి రాయబడిందంటే, గర్విష్ఠులను దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు, వారిలో ఒకరిని వేరైనను చిగురైనను లేకుండా రాబో దినం అందరినీ కాల్చివేయునని యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మలాకి ప్రవక్త ఈ ప్రభు రాకముందర ఈ మాట లిఖితం చేసి పెట్టాడు. పరలోక ప్రత్యక్షతను చూచిన యోహాను భక్తుడు, రండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. దేవుడు ఆయనకు చూపించాడు యోహానుకు. పద్మాసు దీపానికి తీసుకొని వెళ్ళి, పద్మాసు దీపంలో ఆయన పరవాసి అయినప్పుడు, పరవాసి అయిన యోహానుకు సమస్తాన్ని ప్రకటన గ్రంథంలో అవన్నీ లిఖితం చేయబడ్డాయి. రాస్తూ 21వ అధ్యాయము 8వ వచనంలో, పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధికులు అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణము. ప్రియ దేవుని సంగమా, యేసు పుట్టకముందు, యేసు లోకానికి రాకముందు మలాకి ప్రవక్త రాశాడు. జరగనై ఉన్న వాటినన్నిటినీ చూచిన యోహాను భక్తుడు వాటిని కూడా లిఖితము చేసినట్లు మనము వాక్యంలో చూస్తున్నాం. ఇవన్నీ సాక్షాత్తు జరగనై ఉంటున్నాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. నమ్మితే నమ్మువానికట సమస్తము సాధ్యం. మొదటనేమో ఎటువంటి వారు అగ్నిగుండంలోనికి వెళ్తారు, కాలిపోతారంటే అక్కడ మలాకి గ్రంథంలో వారిని గురించి రాయబడింది. అదే ప్రకటన గ్రంథంలో కూడా యోహాను భక్తుడు రాశాడు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా వారు లిఖితము చేసి పెట్టినట్టు వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాము. 2వ వచనం, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయను. మొదట నమ్మని వారి పరిస్థితి మనం చూస్తున్నాం, నమ్మిన వారి యొక్క పరిస్థితిని మనము చూస్తున్నామండోయ్. వారికి స్వస్థత కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది అని. నేను మీకు అపోస్తుల కార్యం 4వ అధ్యాయాన్ని చదువుకోమన్నాను. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 4వ వచనానికి వచ్చే సమయానికి పేతురు యోహానులు సామాన్యులు. పేతురు యోహానులు వారు వాక్యం ప్రకటిస్తే 5,000 మంది పురుషులు ప్రభువునందు విశ్వాసం. చూడండి మా అపోస్తుల కార్యములు, త్వరగా అవి చూసుకుంటూ వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, మీ బైబిల్లో ఉంటాం. 4వ వచనము, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు, పురుషులనండోయ్ అంటే స్త్రీలు మీటింగ్లో లేరని కాదు, పురుషులను ఒక్కటే లెక్కించగలిగినారు. దాదాపు 5,000 మంది విని నమ్మినవారు. యవనస్తులు ఎంతమంది ఉన్నారో, స్త్రీలు ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలియదండో. అవి లిఖితం చేయబడదు. ఎక్కడ నుంచి వారు విశ్వసించారు అంటే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో ఒక సంఘటన కనిపిస్తూ ఉంది. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో పేతురు యోహాన్లు పగలు 3 గంటలకు ప్రార్థనకు వెళ్తూ ఉన్నారు. ప్రార్థనకు వారు దేవాలయంలోనికి వెళ్తూ ఉన్నారు. అందరూ దేవాలయంలోనికి వెళ్తూ ఉన్నాడు. ఒక్కడు మటుకు దేవాలయంలోనికి వెళ్ళలేకపోతా ఉన్నాడు. పుట్టినది మొదలుకొని వాడు కుంటివాడు. వాడు అక్కడ దేవాలయం ద్వారం దగ్గర
దగ్గరికి వెళ్తున్నాడు, కానీ ఎవరు కూడా వానికి ఆలయంలోనికి తీసుకొని వెళ్ళలేక. ప్రియ విశ్వాసులు, ప్రజలను దేవుని ఆలయంలోనికి నడిపిస్తున్న విశ్వాసిగా ఉన్నావా? ఎవరో కనిపిస్తే వారిని రండి, మంచి మార్గం గురించి చెప్తారు, దేవుని యొక్క ఆలయం గురించి చెప్తారు, అక్కడ ఎలా ఉంటుందో చెప్తారు, రండి. యవనస్తుని అడిగి, ఎందుకు వస్తున్నావయ్యా? పాస్టర్ గారు వాక్యం ఉన్నది క్షుణ్ణంగా చెప్తారు కాబట్టి వాక్యం వినడానికి వస్తూ ఉన్నాను. పేతురు యోహాన్లు వెళ్తూ ఉన్నారు, ఎవరు వారిని పట్టించుకోలేదు. వారు అనుకున్నారు పేతురు యోహాన్ దగ్గర ద్రవ్యం ఎక్కువ ఉందే, బాగుంటుందేమో అని. వారి వైపు ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి, తేరి చూచాడు, ఏదైనా ఇస్తారనుకున్నారు. పేతురు యోహాన్లు వాని వైపు చూచి వానితో అంటున్నాడు, వెండి బంగారాలు మా దగ్గర లేవు. వెండి బంగారాలు కలిగిన స్థలం, బంగారు వీధులు కలిగిన స్థలం, సంతోషము ఆనందం కలిగిన స్థలం, దేవుడు నివసించు స్థలం, అక్కడికి మేము మార్గం నీకు చూపించగలుగుతాం, యేసు నామమున అని వాడిని చేపట్టుకొని లేవనేస్తే వాడు లేచాడు, గంతులు వేశాడు. గంతులు వేసి పేతురు యోహాన్లు దేవుని ఆలయంలోనికి వెళ్తూ ఉంటే వారి వెంట వాడు కూడా వెళ్ళిపోయాడు. సొలొమోను మంటపంలోనికి వెళ్ళాడు. వాడిని చూసిన వారందరూ వీడేనా మనము ప్రతి సమయం సమాజ మందిరంలో చూస్తూ ఉన్నాం, వీడేనా గంతులు వేసి లోపలికి వస్తూ ఉన్నాడు, వీడేనా వాడేనా అని ప్రశ్నలు వస్తూ ఉంటే పేతురు అంటున్నాడు, వాడు వీడే. మీరు వెళ్ళిపోతూ ఉన్నారు, లోపలికి పోయి వస్తూ ఉన్నారు, వాడిని గురించి ఎప్పుడో పట్టించుకోలేదు. ఇది మేము లోపలికి వచ్చే సమయంలో వాడిని కూడా మా వెంట తీసుకొని వచ్చాం. ప్రియ దేవుని సంగమా, రక్షింపబడ్డావు, బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చావు, వారం వెంబడి వారం వాక్యాన్ని వింటున్నావు, దేవునికి ఛేదిస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. నశించిపోయే వారి పట్ల ఆసక్తి కలిగిన విశ్వాసిగా దేవుని ఆలయంలో కూర్చున్నాం. అదిన వాడు గంతులు వేసి వారు వెంట ఉన్నారు. ఎలా జరిగింది, ఏమైపోయింది అన్నప్పుడు, ఎప్పుడైతే పేతురు యోహాన్లు 3వ అధ్యాయంలో అక్కడ ఉన్న ప్రజలకు ఆ విషయాన్ని చెప్పినప్పుడు దాదాపు 5,000 మంది పురుషులు యేసు నందు విశ్వాసం వచ్చారు. ఇది 2,000 సంవత్సరాల క్రితం అండోయ్. ఈనాడు పరిస్థితులు చూస్తూ ఉంటే, అన్నాడు యేసు ప్రభుని శిష్యులు అడిగారు, అయ్యా నీ వచ్చే రాకకు పరిస్థితులు ఏంటిది, ఎలా ఉంటుంది? మొదట అన్నాడు, నేను ఎప్పుడు వస్తానని నాకే తెలియదు, తండ్రికి ఒక్కడికే తెలుసు, అయినా ఎలా ఉంటుంది చెప్పాడు. యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు కలుగుతాయి. కొలంబియాలో ఈ మధ్యనే ఆ యొక్క భూకంపం కలిగినప్పుడు 100,000 ప్రజలు చనిపోయారు, ఆస్తి నష్టాలు కలిగి ఊహించలేదండి. క్షణములో 1,000 మంది చనిపోయారు, క్షణములో ఆ యొక్క బంగ్లాలన్నీ పడిపోవడం. నేను భయపెట్టడం లేదు, కానీ నియమింపబడిన దినము వస్తుంది కాబట్టి జాగ్రత్త పడాలి. మనల్ని గురించి మనము జాగ్రత్త పడాలి. నహూము గ్రంథము అనే గ్రంథం బైబిల్లో ఉందండోయ్. 2వ అధ్యాయములో ఇదిగో నహూము రాస్తాడు, లయకర్త మీ మీదికి వచ్చుచున్నాడు, మీ దుర్గమునకు మీరు కావలి కాయండి. ఇదిగో దుష్టుడు వస్తాడు, శోధిస్తాడు, ఏ విధంగానైనా పడగొట్టే ప్రయత్నాలు చేస్తాడు. ఫస్ట్ సర్వీస్కు తల్లిగారు వస్తారు, మార్తమ్మ గారని. తప్పకుండా ఆమె వయస్సు 70 దాటిపోయి 80కి దగ్గర ఉంటుందేమో. సంఘానికి దాదాపు 40-50 మందిని ఆవిడ మన సంఘానికి నడిపించారు. దాదాపు 5 మాసాల క్రితం ఫోన్ చేసి ఏడుస్తాంది, అయ్యగారు నీళ్ళు వస్తాయని బోరింగ్ వేసాం, 1000 feet కంటే ఎక్కువ లోపలికి వెళ్ళిపోయాం, నీళ్ళు రాలేదంటో. మళ్ళీ ఫోన్ చేసింది వారం వెనక, నీళ్ళు రాలేదు పాస్టర్ గారు. అమ్మ వచ్చి ప్రార్థన చేద్దాం, నీళ్ళు ప్రభు ఇస్తాడు. దాంట్లో విశ్వాసంతో ప్రేయర్ ఆయిల్ తీసుకొని వెళ్ళాం, కుటుంబంతో కలిసి ఎక్కడ బోరింగ్ వేశారు వెళ్ళి నూనె ఆ బోర్లో వేసి విశ్వాసంతో ప్రార్థన చేశా. ఆ తల్లి నిన్న అంటా ఉంది,
పాస్టర్ గారు విశ్వాసంతో మీరు చెప్పారు కదా, మోటార్ కూడా బిగించేశాను నేను. మంచిదమ్మా, నీళ్ళు వస్తుంది అంటా ఉంది. 1 గంట సేపు బోర్లో నీళ్ళు. చప్పుడు కొట్టి ప్రభువుని స్తుతిస్తాం. ప్రియ దేవుని సంగమా, ఎప్పుడైతే విశ్వాసంతో మనము వేచి ఉంటామో అసాధ్యమైనవి ప్రభు చేయగలిగిన శక్తిమంతుడు అని. నేను ఆవిడ మాట్లాడుతుంటే, అమ్మ నీ బోరింగ్లోంచి వచ్చిన నీళ్ళు ఒక బాటిల్లో అక్కడ ఒక బాటిల్లో తీసుకొని రమ్మా అంటే, పాపం విశ్వాసంతో ఆమె నీళ్లు తీసుకొని వచ్చింది. పొరపాటు ఏం కాదు, ప్రభు కాపాడుతాడు. ఈ నీళ్ళు తీసుకొని వచ్చి పెడితే నేను ఎప్పుడు అనుకుంటాను, ఈ ఓఆర్ఎస్ నీళ్ళు ఇలాగే కలర్ కనిపిస్తాయి, నాకు తెచ్చిస్తారు పిల్లలు. అది ఇక్కడ ఉంటే ఓఆర్ఎస్ నీళ్ళు ఏమో అని చెప్పి ఎందుకు బాటిల్లో పెట్టామో తెలియదు పాస్టర్ గారు అన్నారు మా వారియర్స్. మార్తమ్మ గారు ఎక్కడున్నాయి బోరింగ్ వాటర్ అంటే, ఆల్రెడీ నేను 2 గుట్కలు కూడా తాగేసినాను. దేవుని సంగమా, దేవుని కార్యాలు అద్భుతంగా ఉంటాయి. నియమింపబడిన దినం వచ్చినప్పుడు అవిశ్వాసులకు అది భయంకరమైన దినంగా ఉంటుంది. విశ్వాసులకట్ట ఆనందకరమైన దినముగా ఉంటుంది. ఆనాడు వానికి, ఆ కుంటి వానికి ఆనందకరమైన దినం అయిపోయింది. అంతవరకు వాడికి దుఃఖమే. వచ్చిన ద్రవ్యం అంతా వాళ్ళే తీసుకొని వెళ్తూ ఉంటున్నారు. అప్పటి వరకు దుఃఖంలో ఉన్న వారికి ఎప్పుడైతే పేతురు యోహాన్లు వానికి సువార్త ప్రకటించారో, వాడిని బాగు చేశారో, ఆ దినం నుంచి వాని జీవితంలో ఆనందం కలిగింది. వాడు ఆనందం కలిగి గంతులు వేసి దేవుని ఆలయంలోనికి వెళ్తే, దేవుని ఆలయంలో ఎప్పుడైతే పేతురు వాక్యం చెప్పాడు, వాడి గురించి ఎవరు బాగు చేశారంటే ఆయనే. 4వ అధ్యాయం మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో దేవుని యందు భయభక్తులు కలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయును, గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. అదిన వాడు కుంటివాడు గంతులు వేస్తూ దేవుని ఆలయంలోనికి వెళ్ళాడు. ఒక్కడు గంతులు వేస్తూ స్వస్థత నుండి దేవుని ఆలయంలోనికి వెళ్తే, కాళ్ళుండి కూడా గంతులు ఆత్మీయ గంతులు వేయలేనటువంటి వారు 5,000 మంది పురుషులు ప్రభునందు విశ్వాసమించి గంతులు. నీతి సూర్యుడు వారి హృదయాల్లో నీతి సూర్యుడు వారిలో ఉదయించాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఆ దినము ప్రత్యేకంగా మన జీవితాలు ఎలా ఉంటాయో అన్న విషయాన్ని, ఇది కూడా ఈ దిన వాక్యానికి మరి అది సరిపోయినదిగా ఉంటున్నట్టు వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము గడిచిన వారం 14వ వచనంలో, రేపేమీ సంభవించినో మీకు తెలియదు, మీ జీవితమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి బుడగ వంటి వారే. మన జీవితము ఆవిరి బుడగ వంటిదే. ఏ సమయంలో ఏమైపోతుందో తెలియదు. కానీ యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ప్రియ దేవుని సంగమా, ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తామో, ఒకసారి ఆల్రెడీ వచ్చేసాడంటో. కీర్తన 8వ కీర్తనలో ఆ మాట ఉంటా ఉంది, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు వాడిని జ్ఞాపకం చేసుకుంటకి వాడు ఏ పాటి వాడు, దర్శించుటకు ఏ పాటి వాడు. ఆయన ఒకసారి వచ్చాడు, ఆయన జ్ఞాపకం చేసుకొని భూమి మీదకి వచ్చి మానవునికి తన స్వరూపం ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. వెర్రితనమును బట్టి మానవుడు ఇచ్చిన దాన్ని పోగొట్టుకున్నాడు. కానీ ప్రభు మరి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు, దర్శించాడు. మళ్ళీ వెళ్ళిపోయాడు ఆరోహణమై. ఆయనట వచ్చే దినము అతి సమీపంగా, భయపెట్టడం లేదండో,
ఆయన వచ్చే దినము అతి సమీపంగా ఉంది. రాత్రి రావచ్చు, రేపు రావచ్చు. పరిస్థితులు చూస్తూ ఉంటే యుద్ధాలే కావచ్చు, అసూయలు కక్షలు పెరిగిపోతూ ఉంటున్నాయి, నీటి కొరకు గొడవలు అయిపోతూ ఉన్నాయి, విభేదాలు వస్తున్నాయి, కక్షలు ఈర్ష్యలు మొదలైపోతూ ఉంటున్నాయి. నేను హెచ్చు అనేది మానవులలో అయిపోతుంది. మా దేశం గొప్ప, మా దేశం అని ప్రభు అంటున్న ఇవన్నీ జరిగినప్పుడు దేవుని రాకకు అతి సమీపంగా ఉన్నామని మీరు తెలుసుకోవాలని దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనము నేను చదువుతాను, వినండి. నేను నియమింపబో దినము దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు, మీరు వారిని అనగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. భయంకరమైన దినం రానైతా ఉంది. యేసును ఎరగని వారికి అది ఎంతో భయంకరమైన దినము. యేసును స్వీకరించిన వారు ఇందాక పాటలో పాడాము, సంతోషము ఆనందం కలుగుతుందంట. ప్రియ దేవుని సంగమా, ఎప్పుడైనా రావచ్చు. సిద్ధపాటు కలిగి ఉన్నవా? 3 వారాల క్రితం బాప్తిజాలు జరిగాయి. ఆ తల్లి కూడా, ఆవిడ కూడా తప్పకుండా 70 పైనే ఉంటుంది ఆవిడ వయస్సు. కుమార్తె అనిందట, మీరందరూ సంపూర్ణంగా ప్రభులో ఉన్నారు, బాప్తిజం తీసుకున్నారు, మీరు తప్పకుండా రాజ్యానికి వెళ్తారు. నేను ఇంకా బాప్తిజం తీసుకోలేదు, తప్పకుండా నేను తీసుకోవాల్సిందే. గన్నవరం నుంచి వచ్చి నీటి బాప్తిజం ద్వారా ఆవిడ ప్రభుని స్వీకరించి ఎంత సంతోషం, ఆనందం. ప్రియ దేవుని సంగమా, నియమింపబడిన దినం వస్తుందని మలాకి రాశాడు. ప్రకటన గ్రంథములో యోహాను భక్తుడు త్వరగా ఆ దినము వస్తుందని రాశాడు. ఆఖరికి ప్రభువే చెప్పాడు, ఇదిగో రండి. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం తెరవండి. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం 22వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు. తీశారు అందరూ బైబిల్? ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం 22వ అధ్యాయం 7వ వచనం చదువుదామందరం గట్టిగా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఈజ్ అ బ్లెస్సెడ్ పర్సన్. ప్రభువు ద్వారా యోహాను భక్తుడు రాశాడు, కానీ ప్రభువు ద్వారా పలకబడిన మాటలు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనము. మరియు ఆయన నాతో ఇట్లనెనో, సమాప్తమైనవి, నేను అల్ఫాయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనయ్యుందును, అతడు నాకు కుమారుడై. ఆశిస్తున్నావా దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉండాలని? పరలోకంలో దేవుడు నీకు ఇచ్చే నివాసములో ఉండాలని చెప్పి దేవుని అపోజిట్ పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో, దేవుని చేత కట్టబడిన నివాసము మనకున్నది, ఈ గుడారము శిథిలమైపోయినను. నువ్వు ఎంత సెంటులు కొట్టుకో, ఎన్ని రకములైన సబ్బులు రాసుకున్నా,
ఇది మట్టికే వెళ్ళిపోతుంది. కానీ ప్రభునందు ఆనందిస్తున్న వారు ధన్యులు, వారట ఆ ప్రభువు చేత ఏర్పరచబడిన నివాసములో ఉంటుంది. యోహాను పత్రిక 14లో అంటాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నో డౌట్ అండోయ్, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీకు చెప్తాను, నేనే వెళ్తున్నాను మీ నివాసాలుగా. ఏమండోయ్, మన నివాసాలు ఆయననే ఏర్పరుస్తున్నాడు. సర్వాధికారి, సర్వసృష్టికర్త అయిన దేవుడు, ఆయన మన నివాసములను ఆయన ఏర్పరుస్తూ ఉన్నాడు. ఒకసారి మరి వస్తాడట. ఎప్పుడు వస్తాడో తెలియదు. నియమింపబడిన దినము ఒకటి వస్తుంది, ఆయన బూర శబ్దముతో. రండి అదొక మాట కూడా మనం చూద్దాం. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోనో ప్రధాన దూత శబ్దముతోనో దేవుని బూరతోనో పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. 1000 సంవత్సరాల క్రితం నీ కొరకే నా కొరకు లిఖితం చేయబడిన. అలర్ట్గా అమంటా ఉన్నారండో, జాగ్రత్త పడండి అని. పెడ చెమిని పెడితే విడిపించబడతాం. నియమింపబడిన దినము, నీతి సూర్యుడు ఆయన ఉదయిస్తాడు. నీతి సూర్యుడు ఉదయించడమే కాకుండా ఆయన రెక్కల క్రింద మనకు ఆరోగ్యం కలుగుతుంది. ఇంకేం జరుగుతూ ఉంటుంది? ఆయన మనల్ని తన వెంట మధ్య ఆకాశంలో మనల్ని కలుసుకుంటాడు, మనల్ని తన వెంట తీసుకొని వెళ్తాడు. మండోయ్, నిన్ను నన్ను పరలోకానికి చేర్చడానికి మన కొరకు ఉదయించిన నీతి సూర్యుడు ఆర్భాటముతో బూర శబ్దముతో పెళ్లి కుమారుడుగా ఆయన మధ్యాకాశానికి దిగివచ్చి చనిపోయిన వారి సమాధులు తెరవబడి వారు మహిమ శరీరాన్ని కలిగి ఆ యొక్క దేవుణ్ణి మధ్యాకాశంలో కలుసుకుంటాడు. సజీవులుగా ఉన్నవారు మార్పు ఎప్పుడు జరుగుతాయి? నియమింపబడిన దినము. ఆయన చెప్పాడు, నేను ఇదిగో వస్తున్నాను, జాగ్రత్త అని చెప్పిన దేవుడు, మీ యొక్క ఆస్తి నా దగ్గర ఉంటుంది, మీ జీతం నా దగ్గర ఉంటా ఉంది. యాకోబు భక్తుడు అంటాడు, వాడబారని శ్వాస నేను భద్రపరిచాను మీ కొరకు. ఇన్ని ప్రభు మన కొరకు ఏర్పాటు చేసి మనకు వాటన్నిటిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు వచ్చిస్తాడో తెలియదు, ఎప్పుడు అవన్నీ మనము పొందుతామో తెలియదు. సిద్ధపాటు లేకపోతే విడిచిపెట్టబడతామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ప్రభు రాకడకు అతి సమీపంగా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, ఇంకా ఒకవేళ గలతీ పత్రికలో ప్రభు బల్ల టైంలో మాటలు చెప్పాను, మనల్ని స్వతంత్రులుగా చేశాడు కాబట్టి మరలా మీరు దాస్యమును కాడి క్రింద వెళ్ళకుడి. జరిగిందా ఎప్పుడైనా? ఇన్ని దీవెనలు ప్రభు ఏర్పాటు చేసింటే వాటి వైపు చూడకుండా ఒకవేళ లోకం వైపు ఏమైనా చూసామేమో నాకు తెలియదు. దేవుని ఆలయంలోనే కూర్చున్నాం. ఒకవేళ శోధకుడు సాతాను ఏవైనా ఆకర్షణీయమైనవి
భ్రమ పెట్టి అవి మళ్ళా మనలోనికి తీసుకొని వస్తున్నాడేమో. ఒకవేళ వాటికి లొంగిపోయింటే ఇది నా గొప్ప తరుణం. ప్రభా, నియమింపబడిన దినం వస్తుందంట. ఇదిగో నీవు త్వరగా వస్తావంట. దుర్మార్గులకు జరిగే పరిస్థితి, యేసును ఎరగని వారికి జరిగే పరిస్థితి, యేసును ఎరిగి యేసులో నివసిస్తూ విశ్వాసి అని చెప్పుకుంటున్న నీవు నేను ఒకవేళ లోకాశలకు ఆకర్షింపబడి ఉంటే దాన్ని విడిచిపెట్టకపోతే ఆ దినం విడిచిపెట్టబడతాం. వాటిని భూమి మీదనే విడిచిపెడితే తప్పకుండా పరలోక రాజ్యాన్ని మనం పొందుతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, భయంకరమైన దినము రానై ఉంటా ఉంది. ద్వారము తెరవబడినప్పుడే ప్రభు దగ్గరికి నీవు నేను రావలసిన వారంగా ఉంటా ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, పొందాలి అంటే ప్రభు వైపు తిరగాలి. లోకానికి మన వీపు చూపించాలి. ప్రభు వైపు మన నేత్రాలు ఎత్తాలి. హెచ్కేల్ గ్రంథములో ప్రవక్తతో అంటాడు, నరపుత్రుడా, ఈ ప్రజలను చూడు, నా ప్రజలే వీరు, ఈ ప్రజలు నా ప్రజలే, ఇశ్రాయేలు ప్రజలు. వారు నా వైపు చూడకుండా తంబూజు దేవత వైపు, దాని వైపు వారు చూస్తూ ఉన్నారు. అక్కడికి అంటారు, నరపుత్రుడా, నా వైపు చూసి వారు నమస్కారం పెట్టకుండా నా వైపు వీపును చూపిస్తూ సూర్యుని వైపు వారు నమస్కారం. ఇశ్రాయేలు, తను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు ప్రజలండి, అద్భుతాలు చేసి బయటికి తీసుకొని వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేస్తే ప్రవక్త ద్వారా హెచ్చరించాడు. ఇది నా ప్రభు మనకు హెచ్చరిక ఇస్తున్నాడు. మహాదినము రానైంటుంది, నియమింపబడిన దినము వస్తుంది, 100% వస్తూ ఉంది. భ్రమ పెట్టడం లేదు, వస్తుంది తప్పకుండా. సరి చేసుకోకపోతే మా మనవలు ఏదో వాళ్ళు ఒక పప్పి తెచ్చుకున్నారు, ముద్దాడుతూ ఉంటారు. సరే, నేను కూడా దాన్ని ఎప్పుడో ఒకసారి కొంచెం ఇదాన్ని దెబ్బటికి కాలుతో కొంచెం గీకింది, సమస్య అయిపోయింది. అప్పటికప్పటికే దానికి నేను మెడిసిన్ పెట్టకుండా ఉంటే అది గాయం పెద్దగా అయిపోయేది. ప్రియ దేవుని సంగమా, పాపం అనే బీజం ఒకవేళ మనలో ఉంటే అది పెద్ద కాకముందనే దాన్ని తీసి తొలగించి పారవేస్తే పరిశుద్ధత అనేది మనలో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. భయంకరమైన దినాల్లో ఉంటున్నాం. పాపము విజృంభించే దినములలో ఉంటా ఉన్నాం. నెల క్రితమో ఏమో చెప్పాను, హైదరాబాద్ దగ్గర నేను వస్తూ ఉంటే ఒక హోటల్ దగ్గర కాఫీ తాగుతా ఉంటే అక్కడ లాడ్జ్ మీద రాయబడింది స్టూడెంట్స్ హాస్టల్, ఏసీ స్టూడెంట్ హాస్టల్ అని రాయబడింది. ఇంకా ఏం రాయబడిందంటే రూమ్స్ అద్దెకు ఇవ్వబడతాయి అని రాయబడింది. ఇంకా ఏం రాయబడిందంటే కో లివింగ్ అని ఇంగ్లీష్లో రాసి పెట్టారు. వివాహం కాకముందనే వివాహం కానివారు, స్త్రీ పురుషుడు కలిసి కూడా ఈ హోటల్లో ఉండవచ్చు. అటువంటి భయంకరమైన పరిస్థితులు ఆ దినాలు వచ్చేసాయండి. ఇంకా ఏమీ జరగనంటా ఉన్నారు. తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. పిల్లలకు మేము చెప్పిన వాళ్ళనే పెళ్ళి చేసుకోవాలని చెప్పడానికి భయపడుతున్నారు. భయంకరమైన దినాలు వచ్చేసాయి. పాపము నిండిపోయిన దినాల్లో వచ్చేసాయి. క్రీస్తును మనల్ని దూరం నుంచి చేసే దినాలు వచ్చేసాయి. నియమింపబడిన దినం రానైంటా ఉంది. సిద్ధపాటు కలిగి ఉన్నామా? ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉన్నామా? ప్రభువుని ఎదుర్కొని ఆయనతో కలిసి 1000 ఏండ్ల రాజ్యమైన తర్వాత నిత్యత్వములో ఆ ప్రభుతో కలిసి నివసించడానికి ఆశ కలిగి ఉంటే పరిశుద్ధంగా పవిత్రంగా నీవు నేను జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. నిమిషం మౌన ప్రార్థనలో ఉందాం. శుద్ధిగా నియమింపబడిన దినం వస్తుంది. ఆ నియమింపబడిన దినం జరగనంటున్న విషయాలు ప్రభు మనకు సూటిగా ఆయన తెలియచేశాడు.
ఎలా ఉంటున్నాం? ప్రశ్న మనమే వేసుకుందాం. నీ హృదయాన్ని పరీక్షించడానికి నాకు అధికారమే లేదు. హృదయ పరిశోధకుడు ఆయన ఒక్కడే, ప్రాణత్యాగి అయిన ఆయన ఒక్కడే హృదయాన్ని పరిశోధించగలుగుతాడు. రేపే ఒకవేళ ఆ దినము అయితే సిద్ధంగా ఉన్నామా? శోధకుడు ఎక్కడైనా శోధించాడేమో, వాడిని, ఆ చిన్న కుమారుని వాడు శోధించి ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయాడు. ఏది లేనప్పుడు తన తండ్రిని జ్ఞాపకం చేసి తిరిగి వస్తే తండ్రి మరొకసారి ఆహ్వానం ఇచ్చాడు. ఇది నా ప్రభు నీకు నాకు ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు. నా కుమారుడా వచ్చాయి. ఎందుకు లోకంతో స్నేహం చేస్తావు? నాతో కూడా స్నేహం చేస్తావు. అది ప్రభుకి ఇష్టం లేదు. నేను మీకు మంచి స్నేహితుడను అంటా ఉన్నాడు. యేసే నీ మంచి స్నేహితుడిగా ఉండాలని ఆశిస్తున్నావా? లోకంతో కూడా స్నేహంగా ఉండాలని ఆశిస్తున్నావా? లోకంతో కూడా స్నేహంగా ఉండాలని ఒకవేళ ఆశిస్తూ ఉంటే అది నీకు నష్టమే కలుగజేస్తుంది. పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. నా ఆయుష్ ఎంతవరకు ఉందో నాకు తెలియదు, కానీ నాకు నిరీక్షణ ఉంది. నా గృహం ఏర్పాటు చేశాడని నాకు నిరీక్షణ ఉంది. ఎత్తబడే సంఘంలో నేను ఉంటానని నాకు నిరీక్షణ ఉంది. పరిశుద్ధుల బూర శబ్దం విన్నప్పుడు పరిశుద్ధుల సహవాసంలో నేను కూడా ఉంటానని. ప్రభువుని విడిచిపెట్టాము, ఏదో కారణం ద్వారా దూరం అయిపోయామేమో. వాక్యానికి దూరం, ప్రార్థనకు దూరం, సహవాసానికి దూరం. ఆనాడట రక్షింపబడిన వారు 3,000 మంది సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థించుటయందు ఎడతెగక ఉండినారు. కొదవ వచ్చిందా ఎక్కడైనా? ఈ దినం సరి చేసుకునే దినం, సరి చేసుకొని ఆనందించే దినం, ఆనందించే దినం, కలిగి నిరీక్షణతో ఎదురు చూసే దినం. ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగింటే ప్రభువా నన్ను క్షమించు, నీకు సమీపంగా రావాలని ఆశిస్తున్నాను. నాలో బలహీనతలు ఉన్నాయి, వాటిని ఈ దినమే సరి చేసుకుంటున్నాను. ఇక జీవితంలో అవి నాలోనికి ప్రవేశించకుండా నీవే వాటిని అడ్డగించు. పరిశుద్ధత నాలో నివసించడానికి, పవిత్రత నాలో ఉండడానికి, నియమింపబడిన దినానికి నేను సిద్ధంగా ఉండడానికి. సెప్టెంబర్ మాసం 2వ ఆదివారం బాప్టిజాల్స్ ఉంటున్నాయి. ఏ భయం లేకుండా ధైర్యంగా సిద్ధపడు. నీకు కూడా పరలోకంలో నివాసం, నీవు కూడా ఆ యొక్క బంగారు వీధిలో వాడు ఆ దినం ఎప్పుడూ వెళ్ళలేదు, కానీ ఆ దినం గంతులు వేస్తూ దేవుని ఆలయంలోనికి వెళ్ళాడు. నీవు నేను కూడా సరి చేసుకుంటే పరలోకములో గంతులు వేస్తాం. బంగారు వీధులలో మనం వాక్యానికి స్పందించి ఈ దినం ప్రభు సుటిగా నాతో మాట్లాడాడు. నాలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, ఆ బలహీనతలు నాలోంచి తొలగించుకోవాలని ఆశిస్తున్నాను. పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి. ఈ బలహీనతల నుంచి నేను విడుదల పొంది నా కొరకు ప్రాణత్యాగం చేసిన మంచి స్నేహితుడైన యేసుతోనే స్నేహం కలిగి ఉండాలి. లోకంతో ఇక ఎప్పుడు స్నేహం చెయ్యను. నా కొరకు ప్రార్థన చేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం. అటువంటి వారు ఎవరైనా ఉంటే మీ కుడి హస్తం యేసుకి ఇవ్వండి. ఆయన పట్టుకుంటాడు, నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆనందమిస్తాడు. ఇంకెవరైనా గాడ్ బ్లెస్ యూ అమ్మ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. ఇంకెవరైనా ఉన్నా భయపడవద్దండి. నీ తీర్మానం ప్రభువుకు చేస్తున్నావు, నువ్వు సంఘానికి చేయటం లే. పరిశుద్ధుడైన దేవునికి ఇంకెవరైనా పరిశుద్ధుడైన తండ్రి, అనేక హస్తాలు మీ వైపుకు వచ్చాయి నాయన. దీవించమని, ఆశీర్వదించమని, ఆరోగ్యం దయచేయమని
వారి హస్తాన్ని ఇంకా విడిచిపెట్టకుండా వారు మీ హస్తాన్ని పట్టుకోవడానికి మీరు వారి హస్తాన్ని పట్టుకునే కృప ఇయ్యమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.